గుడ్ ఈవినింగ్ బ్యూటిఫుల్ ఫ్రెండ్స్. నేను వాకింగ్ అని కిందకు వచ్చానండి. వస్తే ఇంకేముంటుంది, డ్రిఫ్ట్ దిగితే చాలు జూలీ నాతోనే ఉంటుందండి. ఇదిగోండి జూలీ. మెయిన్ గేట్ దగ్గరికి వచ్చానండి. ఇక్కడ జామకాయ చెట్టు ఉందండి. చూడండి జామకాయలు ఎన్ని ఉన్నాయో. చిన్న చిన్నయండి, ఇంకా పెద్ద అవ్వలేదు. మేబీ ఇంకా 2 వీక్స్ అయినా టైం పడుతుందేమో అండి. పిందుల్లాగే ఉన్నాయి చిన్నవి, కాకపోతే గుత్తులు గుత్తులు ఉన్నాయండి. చాలా జాంకాయలు ఉన్నాయండి ఇక్కడ. ఇక చూడండి కొమ్మ కొమ్మకి ఉన్నాయి, చాలా ఉన్నాయండి. ఇగోండి జాంకాయలు బాగున్నాయి. ఎవరు కట్ చేస్తారో ఏంటో తెలియదు, ఎవరు తీసుకుంటారో తెలియదు, కానీ నేను ఇప్పుడే చూశానండి ఈ జామకాయల చెట్టుని. ఎందుకంటే వాకింగ్కి వెళ్తే చూడండి పెద్ద కుక్కలు. ఆ జూలీని వీళ్ళు రానివ్వలేదండి. అంటే వీళ్ళు పెంచుకుంటున్న కుక్క అండి ఇది. చూడండి మా అపార్ట్మెంట్లు ఎలా ఉన్నాయో. అది సన్సెట్ ఉందండి. వీడియో వస్తుందేమో అనుకుని తీసాను, కానీ వీడియోలో ఏం కనిపించలేదండి. ఇదిగోండి ఇవి పొలాలు ఆపోజిట్లుగానే విలాస్ కూడా ఉన్నాయండి. కొత్తగా కడుతున్నారంటండి ఇవి. కానీ ఇక్కడ వెదర్ చాలా బాగుంటుందండి. అలానే ఎక్కువ చల్లగా కూడా ఉండదండి. ఆ వాకింగ్కి ఇటు సైడ్ వెళ్తూ ఉంటేనండి చాలా పీస్ఫుల్గా చాలా బాగుంటుందండి. మా ఫ్రెండ్ కూడా వచ్చి చూస్తున్నారు వీడియో ఎలా ఉందని. అదిగోండి బ్యాక్ సైడ్ దూరంగా ఉంది చూడండి సన్సెట్ అండి. కుక్క చూడండి వీళ్ళు పెంచుకున్నదే ఎలా వచ్చేస్తుందో. నాకైతే చాలా భయం అండి. ఏమి చెయ్యమంటారు వాళ్ళు, కానీ ఎందుకోనండి. అయిగోండి దీని ఫ్రెండ్ తను ఏమీ అంటండి. ఒక దాని పేరేమో స్కై అంట. ఏంటో మరి. ఈ వీళ్ళ నార్త్ వాళ్ళండి. చూడండి ఆ తాడు కోసం ఇద్దరు దెబ్బలాడుకుంటున్నారు. ఆటలు అంటుండే అవి. అయ్యే మాటలు. వాళ్ళకి ఇంకేముంటుందండి, కుక్కలను వాకింగ్ తీసుకొస్తారు. ఈ 2 కుక్కలు కలిస్తే ఇలా ఆడుకుంటాయి అంటండి. చాలా పెద్దగా ఉన్నాయండి. చూడండి అది పొలంలోకి వెళ్ళిపోయింది. ఆలు తోట అండి అది. ఆ తోటలోకి వెళ్ళిపోయింది. మళ్ళీ ఇద్దరు అలాగే ఏంటో ఆ తాడుగుని పుచ్చుకునే ఆడుకుంటున్నాయండి. ఇవి ఏమి అరవడం ఏం లేదండి. ఈ మట్టి రోడ్లోకి వెళ్ళొద్దంటే అవి కుక్కలు వెళ్తున్నాయండి. మళ్ళీ ఇంట్లోకి వచ్చాక చిరాగ్గా ఉంటుంది కదండి. ఈ రోడ్డుకి అటు ఇటు బాగానే ఉంది, పర్వాలేదు. మధ్యలో మాత్రం మట్టిగా ఉందండి. అక్కడికి వెళ్ళొద్దంటే ఇవి అటే వెళ్తున్నాయండి. చూడండి మట్టి రోడ్లోనే నడుస్తున్నాయి. మళ్ళీ ఇంటికి వస్తే చిరాగ్గా ఉంటుంది కదండి, మట్టి మట్టిగా ఉంటుంది కదా. ఈ రెండింటికి ఇంకో చిన్న బుల్లి కుక్క దొరికిందండి వీళ్ళకి. దీనికి చల్లగా ఉందేమో అండి, బట్టలు కూడా వేసారు. ఇది చాలా చిన్నదండి, చిన్న పిల్లండి. కాలు కూడా చూడండి ఎంత వీక్గా ఉందో. చూడండి ఎలా చూస్తుందో. ఈ 2 మళ్ళీ ఇక్కడ ఈ తాడుతోనే ఆడుకుంటూ ఉంటాయండి ఎక్కువ. ఏం మాటలో తెలియకనే బాగుంటాయండి. మనం చూస్తే తెలిసిన వాళ్ళంటే దగ్గర పరిగెత్తుకుంటూ వచ్చేస్తున్నాయండి. దగ్గరకు వస్తుంటే ఇటువైపు నేను ఉండి వీడియో తీస్తున్నాను, నా వైపుకి వస్తుందేమో అని భయపడ్డానండి. కానీ కాదండి, అటువైపు దూరంగా వెళ్ళిపోతుంది చూడండి వాటి దగ్గరికి. ఇదేంటి, నేను వాళ్ళతో ఉన్నంత వరకు జూలీని దగ్గర రానివ్వలేదండి వాళ్ళు. ఇంక నేను వచ్చేసాక ఇదిగోండి జూలీ నాతోనే ఉందండి. జూలీ టామీ 2 ఉన్నాయండి. లిఫ్ట్ ఎక్కేస్తుంటే అలా చూస్తున్నాయి. ఎప్పుడు అంతే అండి, ఇక్కడ దాకా వస్తాయండి. లిఫ్ట్లో ఎలా చేయరు వాళ్ళని పైకి. ఇదిగోండి జూలీ టామీ చూస్తూనే ఉన్నాయండి. చాలా మంచిగా అనిపిస్తుంది. కాకపోతే ఈ నాతో వచ్చినప్పుడు మిగతా కుక్కలు కూడా వచ్చేస్తున్నాయండి. అది కొద్ది ఇబ్బందిగా ఉంటుంది.
అట్లా బిస్కెట్ వేసిన తర్వాత అవి వెళ్ళిపోతే బాగానే ఉంటుంది. జూలీ ఓకే అండి. జూలీ, టామీ ఓకే. టామీ అయితే రాదండి. జూలీ ఒకతే వస్తుందండి.